అంటే ఇటీవల కాలంలో కవిత ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్న కవిత కొత్త పార్టీని పెట్టబోతా ఉంది. తెలంగాణ జాగృతి ఏదైతే ఉందో సంస్థ, అంటే అదే పేరుతో పెట్టే అంటే యోచన ఉందా? ఇంకేదైనా కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందా? దీన్ని మనం ఎట్లా చూడవచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు. అంటే రక్త సంబంధం అనేటువంటిది అది చాలా బలోపేతమైనది. కానీ పొలిటికల్ పవర్ ఈజ్ బిగ్గర్ దాన్ ద బ్లడ్ రిలేషన్. ఆ రాజకీయ రుచి, పదవి లాలసత అనేది ఆ పబ్లిక్లో దాన్ని మరిగిన తర్వాత తండ్రి లేడు, అన్న లేదు, చెల్లెలు లేదు, ఎవరు లేరు. వాళ్ళకి అది పదవే ప్రాతిపదిక. సో ఆ విధంగా ఎవరిని చూసినా కూడా ఇవాళ నడుస్తున్నటువంటి రాజకీయం అదే. సో ఆ ప్రాసెస్లో ఒక్కసారిగా ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించి తదనంతర కాలంలో రాజకీయ పదవులు అనుభవించి ఒక్కసారిగా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. జైలుకి వెళ్ళినటువంటి స్థితిలో అంత పెద్ద నాయకురాలు మరి జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీ ఏం చేయాలి? ఎక్కడెక్కడ ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలి. అంటే వాట్ షీ హ్యాస్ ఎక్స్పెక్టెడ్ అది జరగల. అక్కడ నుంచే కవిత జ్వాల అనేటువంటిది ఒక మొదలైంది, రగిలిపోతూ ఉంది. అది చాలదన్నట్టుగా ఏం చేశారు, బెయిల్ నుంచి బయటకు వచ్చాక ఇంక నువ్వే మాట్లాడుతూ కొన్నాళ్ళు రెస్ట్ తీసుకునేసరికి పుండు మీద కారం చల్లినట్టు అయింది. నేను ఇంత పెద్ద నాయకురాల్ని, గర్భిణిగా ఉండి కూడా నేను ఉద్యమంలో తిరిగాను, అనేక వీటికి జాగృతి పేరుతో చైతన్యవంతం చేశాను నేను. అలాంటిది నన్ను ఓడిస్తారా? పనిగట్టుకొని ఇక్కడ ఏదో కుట్ర ప్రకారంగానే నన్ను ఓడించారు, ఇప్పుడు నన్ను సైలెంట్గా ఉండమంటున్నారు, నేను ఎందుకు సైలెంట్గా ఉంటాను అన్న దగ్గర నుంచే వ్యవహారం మొదలైంది. సో దానికి చాలా జాగ్రత్తగా పావులు కదిపే ప్రాసెస్ ఏంటంటే కేంద్ర బిందువు కేసీఆర్ మైనస్ ఇంకెవరు తోకజాడించిన ఆ పార్టీలో వాళ్ళే నాయకులుగా ఎదగలేరు. సో కేసీఆర్కి నేను సపోర్ట్గా ఉంటాను అంటూనే తన నాయకత్వాన్ని డెవలప్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ తర్వాత ఒకవేళ కేటీఆర్ పొమ్మన్నా కూడా అదిగో నేను అన్నాను, నేను ఇదవలేదని సేమ్ పాలిటిక్స్. అంటే ఇక్కడ కొంచెం ఎర్లీగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఆ లీడర్ ఎవరైతే కేంద్ర బిందువుగా ఉన్న లీడర్ ఇంకా డైనమిక్గా ఉన్న స్థితిలోనే మొదలైంది. కానీ తమిళనాట ఏఐడిఎంకే రాజకీయాలను కనుక పరిశీలించినట్టయితే ఆ రోజున జానకి, జయలలిత వీళ్ళ వ్యవహారాలు అక్కడ ఆ తర్వాత పరిణామాలు కాదు, అక్కడ కూడా మొదలైనటువంటి పాలిటిక్స్ ఇదే. సో ఇక్కడ కూడా అలాంటిదే జరుగుతూ ఉంది. మోర్ ఆర్ లెస్గా ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి, షర్మిల వ్యవహారాలు కూడా ఒక రకంగా అదే అని చెప్పాలి. సో ఏదేమైనా కూడా వాళ్ళల్లో ఒక పొలిటికల్ క్యాపబిలిటీస్ అనేవి ఉన్నప్పుడు ఎవరు కూడా నోబడి కెన్ స్టాప్. సో పబ్లిక్ ఒపీనియన్ కావాలి, పబ్లిక్ ఇమేజ్ కావాలి. ఆ రోజు అంత పెద్ద రూలింగ్లో ఉన్నటువంటి అతిపెద్ద బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో కూడా బలంగానే ఉన్నటువంటి పార్టీ. సో అలాంటి దీన్ని కాదని చెప్పని తను విశ్వసించిన దాన్ని బయటకు వచ్చి ఆ తర్వాత మళ్ళీ తనకు తను స్వయం కృషితో ఒక ఫోర్స్ను తయారు చేసుకొని ప్రజల ఆమోదాన్ని పొందినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రకంగా రాగలిగితే చాలా రేరెస్ట్ చెప్పాలంటే, సస్టైన్ అవడంలో ఫెయిల్ అయితే అవ్వచ్చు మళ్ళీ తాత్కాలికంగా, కానీ ఒక అపురూపమైనటువంటి సంఘటనగా చెప్పాలి దీన్ని. అలా మరి చాలా అతి తక్కువ మంది ఉంటారు. ఆ కోపంలోకి వెళుతుందా, లేదు శశికళ వ్యవహారం లాగా సైలెంట్గా మిగిలిపోతుందా? ఎందుకంటే నరేంద్ర మోడీ గారితో ఢీకొని రాజకీయాలు చేయటం అంటే ఆషామాషి కాదు. చాలామందిని చూస్తున్నాం మనం, వివిధ రాష్ట్రాల్లో తోకజాడించిన వాళ్ళందరి యొక్క పరిస్థితులు. సో ఈవిడ మరి ప్రధానంగా బీజేపీ మీద ఏం చేసుకుని వెళ్తాను అని చెప్పి అంటున్న నేపథ్యంలో ఏమవుతుంది, ఎంతవరకు సక్సీడ్ అవుతుంది అనేది లెట్ us wait and see. అంటే ఎప్పుడైతే మరి తెలంగాణ రాష్ట్రంలో అంటే టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ అధికారాన్ని చేపట్టడం జరిగిందో, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఏర్పాటు చేయడం, దాదాపు 80,000 కోట్లతో ఆ ప్రాజెక్టును నిర్మించడం, అంటే చాలా అంటే ఒక 1,00,000 ఎకరాలకు అంటే వ్యవసాయానికి ఉపయోగపడుతూ ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము కావాలనే ఒక కేసీఆర్ని ప్రజల ముందు ఒక దోషిగా నిలబెట్టడానికే ఆయనకు అంటే అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా మరి ఆ అంశం పైన అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి జరిగిందని, ఇది లోపభూయిష్టమైన ప్రాజెక్టు అని మరి ప్రజల్లో ప్రచారం చేస్తూ మరి కేసీఆర్కు నోటీసులు కూడా పంపించడం జరిగింది. రాజకీయంతో సింపుల్గా చెప్పాలంటే కాళేశ్వరం చుట్టూ తిరుగుతుందని చెప్పాలి. ఈ రోజున కవిత మాట్లాడుతూ ఉన్నా కూడా
కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారు, కేసీఆర్ క్రియాశీలకంగా ఉండాల్సినటువంటి సంఘటనల్లో కూడా ఎందుకు క్రియాశీలకంగా ఉండడం లేదు, ఎందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు, ఎందుకు వేచి చూసేటువంటి ధోరణిలో ఉన్నాడు, ఇవన్నీ కూడా వీటన్నిటికీ ప్రధానంగా కేంద్ర బిందువు కాళేశ్వరం. సో రేపు ఈయన కాళేశ్వరం కమిషన్ దగ్గరికి వెళ్ళడం, ఇది చెప్పడం ఇవన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత కాళేశ్వరం యొక్క కథ ముగింపు ఎలా ఉంటుందనేది చూశాక దాన్ని బట్టి కేసీఆర్ యొక్క వ్యూహరచన అనేది ఉంటుంది. అప్పటి వరకు కూడా ఈ వ్యవహారం ఇలాగే నడుస్తుంది. తెలంగాణ అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాల గురించి మరి మనతో ఇప్పటివరకు మరి సీనియర్ అంటే రాజకీయ విశ్లేషకులు విజయబాబు గారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్.